మోపిదేవిలో భక్తుల చేత విశేష పూజలు అందుకుంటున్న శ్రీ వల్లి దేవస్థాన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం తరపున విజయవాడలోని వరద బాధితులకు భోజనం ప్యాకెట్లను పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్ సత్యనారాయణ సూచనల మేరకు మంగళవారం దేవస్థానంలో తయారు చేసిన భోజనం ప్యాకెట్లను ఆలయ సహాయ కమిషనర్ నల్లం సూర్యచక్రధర్రావు ఆధ్వర్యంలో విజయవాడకు తరలించారు. ఈ సందర్భంగా చక్రధర్రావు మాట్లాడుతూ ప్రతి దేవస్థానం నుంచి వరద బాధితులకు భోజనం ప్యాకెట్లు సమకూర్చాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చినట్లు తెలిపారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానం తరపున విజయవాడ పరిసర ప్రాంతాల్లోని 6,000 మందికి పైగా భోజనం ప్యాకెట్లు పంపిణీ చేయడానికి తరలి వెళ్తున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ సూచనలతో విజయవాడలో దేవస్థానం తరపున 6,000కు పైగా భోజనం ప్యాకెట్లు, 10,000 మంచినీటి ప్యాకెట్లు పంపిణీ చేయడానికి తీసుకెళ్తున్నట్లు వెల్లడించారు. సేవా సమితి, ఆలయ సిబ్బంది సహకారంతో ప్యాకెట్లను తయారు చేసినట్లు సహాయ కమిషనర్ చక్రధర్రావు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ బొప్పన సత్యనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు. స్వయంభూ మోపిదేవి గ్రామంలో వేయించేసిన వల్లి దేవస్థాన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం నుండి మరి కృష్ణానదికి కనివిని ఎరగని వరద బీభత్సంలో సర్వస్వం కోల్పోయిన బాధితులకు ఉపశమనంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు మరియు కమిషనర్ గారు మరియు ముఖ్యమంత్రి గారి యొక్క ఉప ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు మరి ఇక్కడ నుండి ఈ దేవస్థానం నుండి 6,000 పులిహార ప్యాకెట్లు, 10,000 వాటరు బాధితులకు ఇవ్వడానికి మేము ఈ యొక్క సేవా సమితి సహకారం, ఆలయ సిబ్బంది సహకారంతో తయారు చేయడం జరిగింది. ఇవి తీసుకుని వెళ్ళి మరి అక్కడ ఉన్న లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో కలెక్టర్ గారి సూచనల మేరకు అక్కడ దేవస్థానం తరఫున మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం తరఫున అక్కడ వినిమయం చేయడం జరుగుతుందని మీ ద్వారా ప్రేక్షకులందరికీ తెలియజేసుకున్నాను.